మియాపూర్ భూముల వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సర్కార్పై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తోంది అధికార పక్షం. గవర్నర్కు టీ కాంగ్రెస్ కంప్లైంట్ చేస్తే గత ప్రభుత్వాల తీరు వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది అధికార పక్షం. మియాపూర్లో సర్వే నెంబర్లు 100, 101, 20, 28లోని అత్యంత విలువైన 693 ఎకర్స్ భూమిని దక్కించుకునేందుకు కొందరు ప్లాన్ చేసుకున్నారు. ఈ భూమిని కొన్ని కంపెనీలు కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వంలో కొంతమంది పెద్ద మనుషులతో కుమ్మక్కై అది కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి మార్కెట్ విలువ 15,000 కోట్ల రూపాయలు. నేరుగా ఈ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక బేనామీ పేరు మీద 50 కోట్ల విలువైన 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకునే అనే అనుమానాలు సర్వత్రా వినపడుతున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఆ మంత్రి పేషీలో పనిచేసే 2 ఉద్యోగస్తులు విట్నెస్గా ఉండనేది మరింత అనుమానానికి దారితీస్తున్నది. మియాపూర్ భూములు ఏదో పెద్ద కుంభకోణం జరిగింది అని మాట్లాడుతున్నారు. 1000 కోట్ల రూపాయల స్కామ్ అంటున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మిగతా నాయకులు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మియాపూర్ భూముల్లో ఏం కుంభకోణం జరిగిందో చెప్పండి. ఎక్కడ భూమి అన్యాక్రాంతమైందో బయటకు చెప్పండి. నిజం చెప్పాలంటే మియాపూర్ భూముల్లో ఒక్క గజం స్థలం కూడా కబ్జా కాలేదు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగలేదు. ఒక్క వ్యక్తి కూడా గజం ప్రభుత్వ భూమిని బదలాయించుకోలేదు. ప్రభుత్వం తరఫున ఈరోజు పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. మీరు నిరూపిస్తారా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. ఏదో 1000 కోట్ల కుంభకోణం, అసలు కుంభకోణం అంటే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమై ఇతరుల చేతుకు పోతే కుంభకోణం. ఏం జరిగింది ఇక్కడ? ఒక గజం పోయిందా? 1 రూపాయి ప్రభుత్వానికి నష్టం జరిగిందా? హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన వనరులు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సన్నిహితులు ఇన్వాల్వ్ ఉన్నారు అనే కొన్ని అనుమానాలు ఆధారాలు గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ భూ కుంభకోణం జరిగిన 3వ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎనీవే రిజిస్ట్రేషన్ అనే పద్ధతి క్యాన్సిల్ చేసిండు. ఈ రాష్ట్రంలో ఈ భూ కుంభకోణాలకి సంబంధం లేని 72 సబ్ రిజిస్ట్రార్లని ట్రాన్స్ఫర్ చేసిండు. ఏదో పెద్ద ఎత్తున జరిగింది, మేమే వచ్చి కాపాడుతుందని ఇంప్రెషన్ ఇవ్వబోయిండు. ఆ రోజు ఆ మాటన్న పెద్ద మనిషి నిన్న ఏమీ జరగలేదు అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వాళ్లే ముందేదో జరిగిందని చెప్పి నిన్న ఏమీ జరగలేదు అంటున్నారు. దాని వెనక ఏమైనా మతలబు ఉందా అని చెప్పి మీరు గమనించాలి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఇంకా మళ్ళీ మాట్లాడితే కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యులకు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏ కుటుంబ సభ్యులు ఉన్నారో బయట పెట్టు. ఏ కుటుంబ సభ్యుడికి దీంట్లో పాత్ర ఉందో మీరు బయట పెట్టండి. బయట పెట్టకపోతే హ్యాబిట్స్ చౌరస్తాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అనవసరమైనటువంటి ఈ బురద జల్లేటువంటి చిలిపి ప్రయత్నాలు చేయకండి. వాస్తవాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, మీడియా ముందు పెట్టండి. ఇలా ప్రభుత్వం ఇంత పారదర్శకంగా వ్యవహరించి అసలు రాష్ట్రంలో ఇదంతా కారకమే మీరు కదా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీని గురించి మాట్లాడడం అయితే చాలా హాస్యాస్పదం. ఆ సిఐడికి అప్పగించడం ఇది హాస్యాస్పదం. మనం అందరం చూసాం. ఇందిరమ్మ హౌసింగ్ కానీ, నయీం కేసు కానీ, ఎంసెట్ కానీ, నిజామాబాద్ సేల్స్ ట్యాక్స్ విషయం కానీ సిఐడికి అప్పగించిన తర్వాత ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు. సిఐడి సీఎం ఆఫీస్ కింద పనిచేస్తుంది. సీఎం ఆఫీస్ కింద పనిచేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఏం జరగలేదంటే ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలుగుతారా? అసలు ఇంకా సిఐడి ఇన్వెస్టిగేషన్ ఎందుకు? ఈ మియాపూర్ భూముల్లో జరిగింది బుక్ 4లో ఎంట్రీ చేసింది.
ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్. అది చెల్లనే చెల్లదు, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ చేయాల్సింది. బుక్ 4లో ఎంటర్ చేసిండ్రు. అది ఆడిట్ రిపోర్ట్లో ప్రభుత్వం దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక్క నిమిషం కూడా స్పందించకుండా దాని మీద మీటింగ్ పెట్టి దాని మీద చర్యలు తీసుకున్నారు. తీసుకొని ఆ లోపాలన్నీ సరిదిద్దడానికి ఇందాక నేను పైన చెప్పిన 15 విషయాలు లోతుల్లోకి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి శాశ్వతంగా ఒక పారదర్శకత పెరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, నిర్ణయాలు తీసుకున్నది. వాస్తవంగా చెప్పాలంటే స్థలం పోలేదు, ₹1 ఖజానాకు నష్టం జరగలేదు. రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం అవకతవకలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ఏది బుక్ 1లో చేయాల్సింది బుక్ 4లో చేసిండ్రు, ప్రభుత్వ భూములు చేసే ప్రయత్నం చేసిండ్రు. అవి ప్రభుత్వం దృష్టికి రాగానే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాటిని రద్దు చేసినాము, సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేసినాము, క్రిమినల్ కేసులు పెట్టినాము, లోతైనటువంటి విచారణకు ఆదేశించినాము.